తిరుమలేశునికి వజ్రాలు పొదిగిన 80 లక్షల రూపాయల విలువైన కడ్డీ వరద హస్తాలను అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కానుకగా సమర్పించారు. ఆలయంలో నిర్మించిన కార్యక్రమంలో ఈ ఆభరణాలను టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డికి ఆయన అందజేశారు. 6 కిలోల బంగారంతో రూపొందించిన ఈ ఆభరణాలలో 32 మేలిమి వజ్రాలను పొదిగారు. సన్నిధిలోని మూలవర్లకు వీటిని అలంకరిస్తామని అధికారులు తెలిపారు. తరపున అందరికీ చక్కగా జరగాలని వారి ఆశీర్వచనం కావాలని కోరుకుంటూ ప్రపంచానికే మేలు జరగాలని కోరుకుంటారు. 90 లక్షలు విలువ కాదు, అది మేము ఇచ్చుకోవాలని మా భాగ్యం కలిగినానికి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలోని శ్రీవారికి అంగరంగ వైభవంగా గరుడ సేవ జరిగింది. శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలోని మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కనువిందు చేశారు. గరుడ వాహనంపై ఊరేగిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా శ్రీవారి గరుడ సేవలో మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వైభవపేతంగా జరిగిన గరుడోత్సవంతో తిరుమలలో గోవిందనామ స్మరణ మారుమోగింది. ప్రజారాజ్యం పార్టీ అధికారిక ప్రతినిధులుగా కేఎస్ఆర్ మూర్తి, కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం, శోభా నాగిరెడ్డి, నారగోని నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్పీ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీ ప్రజా సంబంధాల కమిటీ చైర్మన్ గా హరిరామయ్య జోగయ్యను నియమించగా వైస్ చైర్మన్ గా పుట్టబాగ రాధాకృష్ణ నియమితులయ్యారు. కోసా కారిడార్కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయడాన్ని తాను తీవ్రంగా విభేదిస్తున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇది కాకినాడ అభివృద్ధిని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడలో లభ్యమయ్యే ఆయిల్, గ్యాస్ స్థానిక అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు. ఆ మేరకు ఏర్పాటు చేసిన కోసా కారిడార్ను విపక్షాల ఒత్తిళ్లకు తల ఒగ్గి రద్దు చేయడం తగదన్నారు.